యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని తపాలా కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చిందని జిల్లా పోస్టల్ మేనేజర్ హేమ్లా నాయక్ తెలిపారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ అందేలా ఈ పాలసీలను తపాలా శాఖ ద్వారా అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ బీమా పాలసీలను చేసుకోవాలని, ఎటువంటి కమిషన్లు లేకుండా నేరుగా ప్రభుత్వం వీటిని అందిస్తున్నట్టు తెలిపారు. పాలసీల వివరాలు, వాటి ప్రయోజనాలను ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని తపాలా శాఖ చేపట్టిందన్నారు. పోస్ట్ మాస్టర్ భువనగిరి హెచ్ఓ ఖేతావతి హిమ్లా నాయక్. ఈ మన తపాలా శాఖ యొక్క పాలసీల గురించి చాలా ప్రయోజనాలు ఉన్నాయి, చాలా స్కీములు ఉన్నాయి. ఇవి మనకు ఫస్ట్ PMJJBY స్కీమ్. ఇది 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులు. దీనికి సంవత్సరానికి 436 ప్రీమియం కట్టుకోవచ్చును. అట్లాగనే దీనికి 2 లక్షల పాలసీ వర్తిస్తుంది. ఈ పాలసీ ఎట్లా అంటే ఇన్ కేస్ ఏమైనా అయినప్పుడు ఈ పాలసీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది తక్కువ అమౌంట్ తోటి మనం ఈ పాలసీను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది. అలాగనే దీంట్లో ఇంకో పాలసీ PMSBY. ఇది సంవత్సరానికి 20 రూపాయల చొప్పున 18 నుండి 70 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అర్హులు. ఇది కూడాను 2 లక్షల పాలసీకి మనకు వర్తిస్తుంది. ఈ అమౌంట్ అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా అయినప్పుడు మనకు అవసరానికి పనికొస్తుంది. ఎవరైనా దీనికి అర్హులే. ఇంకో పాలసీ అటల్ పెన్షన్. ఈ పెన్షన్ కూడా 18 నుంచి 40 సంవత్సరాలు ఉన్నవారు ఎవరైనా ఈ పాలసీకి అప్లై చేసుకోవచ్చు. ఇది 1000, 2000, 3000, 5000 మనకు అర్హతను బట్టి మనం ఈ అమౌంట్ను పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు ఈ అమౌంట్ మనకు 60 సంవత్సరాలు వచ్చే వరకు దానికి మనకు పెన్షన్ రూపేణా మనకు డిపార్ట్మెంట్ అందిస్తుంది. ఈ అమౌంట్ మనం పైన పెట్టిన 1000, 2000, 3000, 5000 దీన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసి మన వృద్ధాప్యంలోని ఈ పెన్షన్ను మనం పొందవచ్చు. అట్లాగనే సుకన్య చిన్న అమ్మాయిలకు పుట్టిన దగ్గర నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిలకు పోస్ట్ ఆఫీసులో మహిళా సమృద్ధి యోజన అకౌంట్ను మనం సుకన్యను గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఈ అకౌంట్ను ఓపెన్ చేసుకోవడానికి 0 సంవత్సరం అంటే పుట్టిన కాడ నుంచి 10 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఏ అమ్మాయికైనా అకౌంటు ఓపెన్ చేసుకోవచ్చు. ఎనీ పోస్ట్ ఆఫీస్ ఇదే మన భారతదేశంలో ఎక్కడైనా ఏ పోస్ట్ ఆఫీసులో అయినా మనం ఈ అకౌంట్ను ఓపెన్ చేయవచ్చు. ఈ అకౌంట్ను ఓపెన్ చేయడానికి అమ్మాయి యొక్క ఆధార్ కార్డు, వారి యొక్క తల్లిదండ్రుల పాన్ కార్డు, ఆధార్ కార్డు, దీంతో 250 తోటి వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వాళ్ళు గరిష్టంగా సంవత్సరానికి 1,50,000 రూపాయలు వాళ్ళు పేమెంట్ చేసుకోవచ్చు. దీనికి 15 సంవత్సరాల వరకు ఈ పేమెంటు మన పోస్ట్ ఆఫీసులో చేసుకోవచ్చు. ఆ తర్వాత 7 సంవత్సరాలు మేము చక్రవడ్డీగా దీనికి కలిపి మేము 22 ఇయర్స్కు పేమెంట్ చేస్తాము మెచ్యూరిటీ వాల్యూకు. అలాగనే దానికి 1000 రూపాయలు, సుమారు 1000 రూపాయలు కట్టినచో దానికి 1,80,000 రూపాయలు అవుతుంది. మెచ్యూరిటీ టయానికి అది 6 లక్షలకు సుమారుగా వస్తుంది. ఇది అమ్మాయిలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సరే, బయట ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో చేసుకున్న పాలసీలకు మీ తపాలా శాఖలో చేసుకున్న పాలసీలకు తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఇవి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది మన ప్రజలకు అనుకూలంగా ఉండాలని, వాళ్ళకు భారం పడకూడదని, వాళ్ళకు ఉపయోగం ఉండాలనే ఉద్దేశంతో మన తపాలా శాఖలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన పథకాలు ఇవి. దీనికి ప్రైవేట్ కంపెనీ కన్నా పోస్ట్ ఆఫీసులో మెరుగైన ప్రయోజనం ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలలో వాళ్ళకు ఇన్సెంటివ్ రూపేణా వాళ్ళకు లాభం కోసం పనిచేస్తున్నారు. ఈ భారత ప్రభుత్వం వీరికి ప్రవేశపెట్టిందంటే పబ్లిక్కు ప్రయోజనంగా ఉండాలని, వాళ్ళకు ప్రీమియం తక్కువ ఉంటుంది, బోనస్ ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో వారికి ప్రవేశపెట్టిన పథకం. చివరిగా ఒక ఆఫీసర్గా జిల్లా ప్రజలకు ఈ పాలసీల పట్ల
ఏం చెప్పదలుచుకుంటున్నారు? వారికి ఈ పాలసీ పట్ల నేను చెప్పేది ఏంటంటే, ఈ పాలసీలు వాళ్ళు చేసుకున్నట్లయితే వారికి కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పథకం వారికి చేదోడు వాదోడుగా ఉంటుంది. వాళ్ళకు కట్టడం ప్రీమియం కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళ పిల్లలకు చాలా వరకు వెసులుబాటుగా వాళ్ళకు చదివించుకోవడానికి, వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ దేనికైనా ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకు లాభదాయకంగా ఈ పాలసీలు ఉంటాయి.